నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొలకలూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. బుధవారం కొలకలూరు గ్రామంలో జరిగిన మెగా పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్. ఇంటిలో న్యాయం చేయలేని జగన్ వీధిలో న్యాయం చేస్తాడా? సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. 8 మంది లబ్ధిదారులకు 8,14,761 రూపాయల చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో వైద్య ఖర్చులు భరించలేని పేద వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరం లాంటిదని, దానికి కూటమి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా ఆరోగ్య నిమిత్తము మన ఎమ్మెల్సీ గారు అయిన ఆలపాటి రాజా గారు సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ నాకు అందజేసినందుకు రాజా గారికి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 8,14,763 రూపాయలని 8 మంది ఎవరైతే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందలేదో వారికి వైద్య నిమిత్తం ఆర్థిక సహాయం చేయటం జరిగింది. కూటమి నాయకత్వంలో ఎవరైనా సరే వైద్య సేవలు అందలేదనే భావన లేకుండా కొన్ని కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య నిమిత్తం ఎంతోమందిని ఆదుకుంటూ ఉన్నారు. ఆరోగ్యానికి, వైద్యానికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలో నేను గతంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎవరికైనా సరే వైద్యం అందలేదనే భావన లేకుండా వైద్యం అందించే దాంట్లో చాలా పెద్ద మొత్తాలని ఈ రోజున ఆర్థిక పరంగా సహాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూటమి నాయకత్వం తరఫున, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో 1979, 1982 బీకాం డిగ్రీ చదివిన పూర్వ విద్యార్థులు 43 సంవత్సరాల తర్వాత అదే కళాశాలలో ఆగస్టు 3వ తేదీ ఆదివారం కలుద్దామని నిర్ణయించుకున్నామని స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షులు, కళాశాల పూర్వ విద్యార్థి సాయిలక్కరాజు అన్నారు. స్థానిక కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్లో బుధవారం సాయంత్రం జరిగిన పూర్వ విద్యార్థుల సభకు ఆత్మీయ సమ్మేళన కన్వీనర్ సాయిలక్కరాజు అధ్యక్షత వహించి ప్రసంగించారు. సాయి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 1979, 82 బీకాం చదివిన ఆనాటి తోటి మిత్రులు ఆదివారం సదస్సుకు తప్పక రావాలని కోరారు. చైతన్య గ్రామీణ బ్యాంక్ విశ్రాంత అధికారి కెనడీ ప్రసంగిస్తూ 43 ఏళ్ల తర్వాత అందరి వయస్సు 60 నిండిన తర్వాత రేపు ఆదివారం చదువుకున్న కళాశాలలో తిరిగి కలవపోవటం ఒకంత ఉద్వేగంగా ఉందన్నారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, పూజా గురువులు నన్నపనేని ముకుందరావు, కోడూరు మల్లికార్జునరావు, డాక్టర్ శివప్రసాద్, అల్లం సత్యనారాయణ, జానకి రామయ్యలు పాల్గొంటారని, పూర్వ విద్యార్థులు 120 మందికి పైగా వివిధ ప్రాంతాల నుండి వస్తారని, ఈ సమాచారం తెలిసిన ప్రతి మిత్రుడు కన్వీనర్ను సంప్రదించి తప్పక పాల్గొని ఆనాటి విశేషాలను పంచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కోటిరెడ్డి శ్రీనివాసరావు, వంశీ శ్రీనివాస్, కడియాల సాంబశివరావు, శంకరరావు, రమేష్ బాబు, కౌముది, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. 79-82లో
బీకామ్ చదివిన బ్యాచ్ మేమందరం 42 సంవత్సరాల తర్వాత ఒక్కసారి అందరం కలిసి ఆ పాత జ్ఞాపకాలని బాల్యపు స్మృతుల్ని జ్ఞాపకం చేసుకొని ఎంజాయ్ చేద్దామని నిర్ణయించుకొని ఆగస్టు 3వ తారీఖున మన విఎస్ఆర్ ఎన్విఆర్ కళాశాలలో ఉన్నటువంటి ఆడిటోరియంలో ఒక దాన్ని ఏమంటారంటే ఆత్మీయ సమ్మేళనం జరుపుకుందామని నిర్ణయించుకున్నాం. 1979-82 మేమందరం బీకామ్ చదివాము. వివిధ సెక్షన్లో సుమారుగా 125 మంది అసెంబ్లీ అవ్వడం జరిగింది. తెనాల్లో ఉన్న మిత్రులందరూ కలిశారు. ఈ మీడియా సమావేశాన్ని మీ ద్వారా మా మిత్రులు ఎవరన్నా ఈ వీడియో చూసి వాళ్ళు కూడా అంటే మేము తెలియక ఎవరన్నా మిస్ అయినా కూడా వాళ్ళు కూడా వస్తారని ఉద్దేశం చెప్తున్నాము. ఆగస్టు 3 ఆదివారం ఉదయం 9:30కి విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలలో ఈ సమావేశం జరుగుతుంది. ఇది మేము 4 దశాబ్దాలు అయిపోయింది. డిగ్రీ అయిపోయి 43 ఏళ్ళు పాస్ అవుట్ అయ్యి ఒక్కొక్కరికి 60 ఏళ్ళు దాటిపోయినాయి. ఇదే మేమంతా కూడా మళ్ళీ కలవడం అనేది ఒక ఆశ్చర్యంగాను ఆనందంగాను ఒక సంతోషంగా ఉంది. తెనాల్లో ఎవరైతే ఈ వార్తా స్రవంతిని చూస్తున్నారో వారు ఒకవేళ మిమ్మల్ని మిస్ అయితే దయచేసి ఆగస్టు 3 ఆదివారం విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కాలేజీలో జరిగే మన ఆత్మీయ సమ్మేళనానికి రావాల్సిందిగా కోరుతూ తెనాలి జగడగుంటపాలెంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాది కూటమి పాలనపై ప్రజలకు వివరిస్తూ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటర్ పెన్షన్ ఇష్టం ఉంది సార్. ఈ మంత్రి పెన్షన్ వచ్చిందమ్మా. మా పిల్లలకు డబ్బులు పడ్డాయా? తల్లికి వందనం ఏమిటండి? కొలకలూరు గ్రామాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తెనాలి నియోజకవర్గంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన కొలకలూరు పంచాయతీలో వర్షాకాలం నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ మెగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని బీసీ కాలనీలో ప్రతి వీధి తిరుగుతూ సైడ్ డ్రైన్లను పరిశీలించి మెరుగైన పారిశుద్ధ్యానికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టిన చోట సైడ్ డ్రైన్ల నిర్మాణం జరగలేదని, పంచాయతీరాజ్ భాగం నుండి ప్రత్యేక నిధులను కేటాయించి బీసీ కాలనీలో సీసీ డ్రైన్లను నిర్మించడం జరుగుతుందన్నారు. గ్రామాలలో చిన్న చిన్న కలహాలు మూలంగా ఇంటి ముందు కాలువల నిర్మాణాలు జరగకుండా ఆపేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని దీనిపై అధికారులు అప్రమత్తం చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రానున్న 2-3 నెలల్లో కొలకలూరు గ్రామంలోని బీసీ కాలనీలో డ్రైన్ల సమస్య పరిష్కారానికి దృష్టి సారిస్తామన్నారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ మేము ఖచ్చితంగా పిల్లల్ని చదివించడం విషయంలో కానీ అంగన్వాడీ విషయంలో కానీ ఎక్కడ ఆ వివరాలు అవసరం లేదు, చేర్చుకుంటారు. ఎప్పుడే చెప్తారు అధికారులు, ఇబ్బంది లేదు. అవి మాట్లాడాలి.
ఇతర సదుపాయాల గురించి మాట్లాడతాం. ఇట్లా ఎట్లా వదిలేయగలుగుతాం? ఇట్లా వదిలేయలేం కదమ్మా, మీ ఆరోగ్యం చెడిపోతాయి కదా. అవునా? కొంతవరకైనా వెసులుబాటు కల్పించే విధంగా మీరు చేయాలి, కానీ ఇట్లా వదిలేసుకుంటే ఎట్లా అమ్మా? మీరు వాటర్ కూడా పోతుంది అనవసరంగా. డ్రింకింగ్ వాటర్ ఎట్లా వదిలేశారు అమ్మా? పొరపాటు దొక్కారా? వాటర్ నీళ్ళు కాదా? పైపు ఊడింది, అది పైపు ఊడిపోయింది. అయిపోయిందా? వాటర్ పోతుందా వేస్ట్గా? నీళ్ళు ఫోన్లు పట్టిన ఎవరు ఇంటి వాళ్ళు బ్లాక్ చేసేస్తున్నారు. అడుగుతుంటే పోట్లు ఆడుతున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఇంటి పక్కన నీళ్ళు ఆడినాయి కదా పోట్లేదు అని అడుగుతుంటే పోట్లు ఆడలేదు. అసలు అంత పెద్ద గొడవలు అవుతున్నాయి అంటే సార్ నేను పొద్దున్న లేచిన కానీ అసలు ఉండలేకపోతున్నాను. నేనైతే ఇప్పుడు నీళ్ళు పోవాలి కదా, నీళ్ళు పోకుండా వాడుతున్నాను అడిగినందుకు గొడవ. పారిశుద్ధ్యం పైన ప్రత్యేకంగా దృష్టి సారించి తెనాలి నియోజకవర్గంలో జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతంలో ముందుగా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పౌరులందరూ కూడా అర్థం చేసుకుని వర్షాకాలంలో ప్రత్యేకంగా మనకి జ్వరాలు అవి రాకుండా ఉండడానికి కోసం కొలకలూరులో ఈ రోజున బీసీ కాలనీలో ముందుగా ప్రారంభించాం. ఈ రోజంతా కూడా మండలంలో ఉన్న శానిటేషన్ వర్కర్స్ అందరూ, అదేవిధంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి కూడా వీళ్ళ రిక్వెస్ట్ మేరకు అందించారు. స్పెషల్ ఆఫీసర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. దానికోసం మొత్తం ఈ రోజంతా కూడా ఈ డ్రైన్స్ పైనే దృష్టి సారించి వీలైనంత వరకు కచా డ్రైన్స్ ఈరోజు పూర్తి చేసుకుని ఒక యూనిక్గా అంటే ఒక రోల్ మోడల్గా బీసీ కాలనీ కొలకలూరుని తయారు చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఎక్కడైతే సీసీ డ్రైన్లు నిర్మాణం చేశామో, ఎక్కడ కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేసామో అక్కడ డ్రైన్స్ ఎక్కడ కూడా పూర్తి కాలేదు. సో వాటిపైన ఎంత నిధులైనా సరే పంచాయతీరాజ్ విభాగం నుంచి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్లో తయారు చేయించుకొని బీసీ కాలనీకి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి త్వరలోనే ఆ సీసీ డ్రైన్స్ నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా ఒక కార్యాచరణ చేపడతాం. ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు మనకి భగవంతుడి దయ వల్ల బాగా కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో వ్యవసాయం పైన మనం ఆధారపడి ఉంటాం కాబట్టి దయచేసి ఇళ్ల ముందు మాత్రం మీరు పారిశుద్ధ్యం గురించి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పాల్గొనాలి, అర్థం చేసుకోవాలి. గ్రామాల్లో ఎక్కువగా చిన్న చిన్న సమస్యలపైన ఒకరు పడక ఎక్కడికక్కడ కాలువలు ఆపేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అధికార యంత్రాంగం కూడా మేము అప్రమత్తం చేశాను. ఒక ప్రణాళికబద్ధంగా డ్రైన్స్ నిర్మాణం మాత్రం ఒక ఫ్లో ఉండేటట్టు తప్పకుండా మేము దాని గురించి దృష్టి సారించి ఒక రోల్ మోడల్ కాలనీగా బీసీ కాలనీని ఇమీడియట్గా టేకప్ చేసి ఒక 2-3 నెలల్లోనే దీనికి పరిష్కారం చూసే విధంగా చేస్తాం. ఈ రోజు అంతా కూడా కొలకలూరులో దాదాపు 16,000 ఉన్న జనాభా కొలకలూరు మనకి. సో ప్రత్యేకంగా ఒక మేజర్ పంచాయతీ కాదు, జిల్లాలోనే ఒకప్పుడు చాలా పెద్ద పంచాయతీ, నగర పంచాయతీగా మార్చే అవకాశం కూడా ఖచ్చితంగా కొలకలూరుకు ఉంటుంది. నిధుల విషయంలో ఇబ్బంది ఉన్నా కూడా ఏదో విధంగా స్పెషల్ ప్రాజెక్ట్ లాగా తయారు చేసి ఆ నిధులు తీసుకొచ్చి ఈ పనులు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సహకరించిన అధికారులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ సమస్య అనేది ఒక ప్రాంతానికి ఒక గ్రామానికి సంబంధించిన కాదు. ఈరోజు తెనాలి మండలంలో ఉన్న శానిటేషన్ వర్కర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు, నాయకులందరూ కూడా సహకరించారు. ఇది ప్రజల సమస్య, మన సమస్యగా మనం భావించి ప్రభుత్వం తరఫు నుంచి ఎంత ఇబ్బంది అయినా మనకి నిధుల విషయంలో దగ్గరుండి పనులు చూసుకునే విధంగా తెనాలి నియోజకవర్గంలో మనం ఒక ప్రత్యేకత ఈ విధంగా మనం ప్రతి గ్రామంలో కూడా చేయడానికి ఒక ప్రయత్నం ఈరోజు ప్రారంభించాం. ఇంటి సమస్యలు తీర్చలేని జగన్మోహన్ రెడ్డి వీధిలో సమస్యలు తీరుస్తాననటం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేశారు. బుధవారం పట్టణ 31, 32, 33 వార్డుల్లో జరిగిన తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైస్ కార్డులు కావాలని, తోపుడు బండ్లు ఇవ్వాలని, డ్రైన్లు తదితర సమస్యలు ప్రజలు ఆలపాటి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయి లేదా అనేది తెలుసుకోవటమే తొలి అడుగు సుపరిపాలన ఆలోచన అన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా
ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజల యొక్క అభివృద్ధికి సంక్షేమానికి చేసే తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమం పట్ల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆలపాటి పేర్కొన్నారు. వైసీపీ అధినేత ఒక ప్రత్యేకమైన యాప్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నిధులు ఇచ్చి రాజకీయం పట్ల అవగాహన చేసుకుంటున్నందుకు సంతోషమని, తల్లికి ఆస్తి పంపకం కూడా చేయని ఘనత జగన్మోహన్ రెడ్డి అని, ఇంటిలో సమస్యలు తీర్చలేని జగన్ వీధిలో సమస్యలు తీరుస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆలపాటి ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన గిన్నీస్ బుక్ ఎక్కించే అంశమన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పడ్డాడండి, వెనక తిరిగిపోయింది. ఇద్దరు ఆడపిల్లలు పని చేసేది లేదు. ఎక్కడా పిల్లాడు మెడికల్ సర్టిఫికేట్ ఉన్నాయి, అన్ని కాగితాలు ఉన్నాయి. సర్టిఫికేట్ తెచ్చిందా? చాలదు. మరి తెచ్చుకోకపోతే మరి అదేగా తెచ్చుకోవాల్సింది. చేద్దాం మూట ఒకటి చేస్తారు కదా, ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది. రోడ్డు వద్దయ్యా, కాలువలు ఏమంటే ఎమ్మటే రోడ్డు సెలక్షన్ అయింది, కాలువలు ఎమ్మటే వస్తాయి అన్నారా? కాలువలు వస్తాయి. రోజు 32, 34, 33 ఈ 3 వార్డులు నాయకులు, అదేవిధంగా నియోజకవర్గ నాయకత్వం ఆధ్వర్యంలో తొలి అడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటా ఉన్నాం. కొన్ని చోట్ల యూనిట్ ఛార్జీలు బాగానే ఉన్నాయి, ఏమీ పెంచలా. కానీ గత భారం మా మీద పడతా ఉంది అని చెప్పి కొన్ని చోట్ల వారు చెప్పడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల వాళ్ళు వ్యక్తిగతంగా మాకు తోపుడు బళ్ళు ఇస్తే వ్యాపారం చేసుకుంటాం, అయ్యా అంత బాగుంది, శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, అంతేకాకుండా రోడ్లు కూడా దాదాపు అయిపోయినాయి, డ్రైనేజీలు ఇంకా అవ్వాల్సి ఉన్నాయి, ఈ డ్రైనేజీలు పూర్తి చేయమని చెప్పి కొంతమంది అడగడం జరిగింది. అంతేకాకుండా కొంతమందికి కార్డులు ఇంకా రాని వాళ్ళు ఉన్నారని చెప్పి వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ తొలి అడుగు యొక్క ఆలోచన ఆశయం కూడా ఒకటే. ఇప్పుడు వరకు ఏ రకంగా పెన్షన్లు ఇచ్చాం, 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు, అదేవిధంగా గ్యాస్ పథకం అందుతుందా లేదా, తల్లికి వందనంలో ఎంతమంది అయితే చదువుకోవడానికి అర్హత కలిగినటువంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం మనిషికి 15,000 రూపాయల కాడికి 15,000 రూపాయల కాడికి వస్తుందా లేదా అని చెప్పి తెలుసుకోవటం అనేది మా బాధ్యత. ఈ కాకుండా మనం సూపర్ 6లో ఏదైతే చెప్పామో అట్లన్నింటినీ అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వటం అనేది. అంతేకాకుండా ఆగస్టు 15 కల్లా ఏదైతే సూపర్ 6లో మనం గతంలో ఇచ్చామో మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలగజేయబోతా ఉన్నాం అనేది కూడా ఈ రోజున మీకు చెప్తా ఉన్నాం. ఏ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కానీ సమాజపరమైన సమస్యలు కానీ ఏమైనా ఉంటే వాటిని ప్రతి ఇంట్లో కూడా ఎలాంటి సమస్యతో ఉన్నారనేది అన్ని ఆధారాలని సేకరించి ఆ ఆధారాలని నిక్షిప్తపరిచి ప్రభుత్వ ఆధ్వర్యంలో భవిష్యత్తులో వాళ్ళకున్న ఆలోచనలకు అనుగుణంగా ఈ సమాజంలో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం యొక్క పాలన ఉంది అని చెప్పి చెప్పడానికి ఈ యొక్క తొలి అడుగులో
వేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల యొక్క అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసం చేసే ఈ తొలి అడుగు కార్యక్రమానికి అందరూ కూడా ఈ రోజున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, ఆదరిస్తూ, అభినందిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆయన ఒక యాప్ పెట్టామని చెబుతున్నాడు, డిజిటలైజ్ చేసామన్నాడు, సమస్య ఎక్కడుంటే అక్కడ పరిష్కరిస్తామని చెప్తా ఉన్నాడు. చాలా సంతోషం. ఇప్పటికైనా నిద్ర లేచినందుకు, రాజకీయం పట్ల అవగాహన చేసుకుంటున్నందుకు. ఎందుకంటే తల్లిని ఇంట్లోంచి పంపించినేసినటువంటి ఘనత, తల్లికి ఆస్తి పంపకం కూడా చేయలేనటువంటి ఘనత మన నాయకుడికి ఉంది. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఈ రోజున మన సమస్యను తీరుస్తానన్నాడు. ఇంట్లో సమస్య తీర్చలేడు కానీ వీధిలో సమస్య తీరుస్తానని చెప్పి 5 ఏళ్ళు పాలన అందిస్తే ప్రజలు నువ్వు చేసిన అరాచకం, నువ్వు చేసినటువంటి దారుణాలు, నువ్వు చేసినటువంటి విధ్వంసం, నువ్వు చేసినటువంటి అవినీతి ఇవాళ గిన్నిస్ బుక్ రికార్డ్స్లో ఎక్కాల్సినటువంటి అంశాలు, నువ్వు పాటించినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, పరిపాలన. అందుకని నీకేం మాట్లాడే హక్కు లేదు. ఈ రోజున ఇంకొక అడుగు ముందుకు వేసి ఈ రోజున P4 కార్యక్రమాన్ని ఎవరు ఊహించినటువంటి, గతంలో 2020 విజన్ అంటే అందరూ నవ్వుకున్నారు. ఈ రోజున హైదరాబాద్ చూస్తుంటే ఏ రకమైన విజన్తో, ఏ రకమైన మేధస్తో, ఏ రకమైనటువంటి భవిష్యత్తుకి ప్రణాళిక రూపొందించినటువంటి రూపశిల్పి ఈనాడు మన నాయకుడు, కూటమి నాయకత్వానికి నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈ రోజున ఆయన చేసే ఆలోచన 2047కి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకెళ్లాలని చెప్పి డబుల్ ఇంజన్ ప్రోగ్రాంలో కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం ఈనాడు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంతేకాకుండా ఎవరు కూడా ఊహించినటువంటి, సాహసం చేయలేనటువంటి సాహసోపేతమైన నిర్ణయం P4, పీపుల్, పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టిసిపేషన్. ఈ రోజున నీ వల్ల నీ పొరుగువాడు ఉండాలని చెప్పి బైబిల్ ఎప్పుడో చెప్పింది. నువ్వు బతకటం కాదు, ఇతరులను బతికించు. నువ్వు సంతోషంగా ఉండటం కాదు, ఇతరులు సంతోషంగా ఉండేలా చూడు. నువ్వు అక్కడే అభివృద్ధి చెందడం కాదు, ఇతరులు కూడా ఆ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేలా చూడు అని చెప్పి ఒక నూతన అధ్యాయానికి తెరదీసినటువంటి నాయకత్వం ఈ P4 నాయకత్వం, కూటమి నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల విక్రయాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని 3 టౌన్ సీఐ రమేష్ బాబు హెచ్చరించారు. రబీ సీజన్ ప్రారంభ నేపథ్యంలో ఏవో సుధీర్ బాబుతో కలిసి సీఐ రమేష్ బాబు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎరువులు కోట్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా విత్తనాలు కొన్న రైతులకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని వ్యాపారులకు సూచించారు. ఈ రోజున మన తెనాలి 3 టౌన్ పరిధిలో ఉన్నటువంటి పురుగు మందులు అట్లానే విత్తనాలు అమ్మే వాళ్ళందరినీ పిలవడం జరిగింది. సుమారు 15 షాపుల వాళ్ళు వరకు వచ్చారు. వీళ్ళకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రబీ సీజన్. ఈ రబీ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు అమ్మేటటువంటి విత్తనాలు నకిలీ సంబంధించినవి అయ్యి ఉండకూడదు. అలానే బ్రాండెడ్ ఐటమ్ అయితే బ్రాండెడ్ సంబంధించిన విత్తన సంస్థల నుంచి సేకరించిన విత్తనాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి క్రాపు దిగుబడి బాగుంటుంది, ఫలసాయం బాగుంటుంది. కాబట్టి అందరికీ ఏఓ గారు మేము ఇద్దరం కలిపి వాళ్ళకి నిర్దేశించడం జరిగింది. ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు గారు కూడా వీటి మీద కొంచెం ఫోకస్ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాక్ చెప్పారు. మేము వాళ్ళ మీద నిఘా పెట్టి ఎక్కడ ఏమన్నా అట్లాంటి ఏమైనా జరుగుతున్నాయి, అవతవకలు ఏమైనా జరుగుతున్నాయని చెప్పి చూడడం జరిగింది. ఈ లోపల విజిలెన్స్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ షాపులు రైడ్ చేయడం జరిగింది. దీనివలన ఈ మధ్యలో మేము మీటింగ్ పెట్టలేకపోయాం. ఇప్పుడు సీజన్ కాబట్టి ముందుగానే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే నకిలీ విత్తనాలు అమ్మకూడదు, అట్లానే నకిలీ పురుగు మందులు కూడా ఇవ్వమాకండి, బ్రాండెడ్ ఇవ్వండి, అలానే బిల్లు చేసి ఇవ్వండి. బిల్లు లేకుండా అట్లా అమ్మడం అనేది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని ప్రకారం అందరూ కూడా
ఫాలో అవుతామని చెప్పి మన దగ్గర ఒప్పుకున్నారు. ఇలాంటి వాటి మీద ఏమన్నా తేడాగా జరిగితే మా పోలీస్ శాఖ తీసుకునే చర్యలకి అందరూ కూడా బాధ్యులు అవుతారు. ముఖ్యంగా మన ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి జరగకూడదని చెప్పి మా డిఎస్పీ గారు అలానే గౌరవ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరొకసారి వాళ్ళందరికీ గుర్తు చేసి పొరపాటు మన దగ్గర జరగకూడదని చెప్పి నిర్దేశించడం జరిగింది. గుంటూరు జిల్లా ఫిరంగిపురం వేమవరంలోని కోటిలింగాల దివ్యక్షేత్రంలో పాతాళ కాళీ అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవానికి భక్తులు విరివిగా తరలి రావాలని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను తెలిపారు. బుధవారం తెనాలి రైల్వే స్టేషన్ వద్ద గల అన్నదాన కేంద్రం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేమవరం గ్రామంలోని కోటిలింగాల క్షేత్ర ప్రాంగణం నందు 45 అడుగుల లోతులో 30 అడుగుల కాళీమాత విగ్రహం ప్రతిష్ఠించనున్నారని, ఆగస్టు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరిగే ప్రతిష్ఠా మహోత్సవాలలో అమ్మవారి రూపు శ్రీచక్ర నాణం ఉచితంగా ఇవ్వటం జరుగుతుందని, ఈ శ్రీచక్ర నాణ్యంతో పాటు నవధాన్యాలు ప్రతిష్ఠా పీఠంలో అమ్మవారికి సమర్పించి ఆశీస్సులు పొందాలని వారు తెలిపారు. అనంతరం ప్రతిష్ఠా మహోత్సవాలకు సంబంధించిన ప్రచార రథాన్ని ప్రారంభించారు. మన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలో కోటిలింగాల దివ్యక్షేత్రంలో ఇప్పుడు కొత్తగా పాతాళ కాళీ అమ్మవారి విగ్రహాన్ని ఒకటి ప్రతిష్ఠిస్తున్నారండి. ఆ ప్రతిష్ఠకి సంబంధించి అమ్మవారిని కూర్చోబెట్టే పీఠం ఒకటి రెడీ చేశారు అక్కడ. దాంట్లో మన ప్రాంత ప్రజల నుంచి ఒక్కొక్కరికి రాగి నాణ్యము, శ్రీచక్రంతో కూడిన రాగి నాణ్యం ఒకటి, అవన్నీ అక్కడ అమ్మవారి పీఠంలో వేయాలని చెప్పి అక్కడ పెద్దలందరూ నిర్ణయించి మన ప్రాంత ప్రజలకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి అక్కడ పెద్దలంతా నిర్ణయించారు. కావున మన తెనాలి ప్రాంత ప్రజలందరూ కోటిలింగ గుడికి సంబంధించి వచ్చి సందర్శించి ఆ రాగినాయాలు కూడా వేయాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో అమ్మ ఆశ్రమ సేవకులు అక్కల రమేష్, పి రమణ, మాజీ కౌన్సిలర్ నల్లగల నాగేశ్వరరావు, గాదే హనుమారెడ్డి, వేమ సురేష్, గాజులపల్లి ఆంజనేయులు, పెరుగు మల్లికార్జునరావు, మల్లెల వాసు, ఎన్ఆర్కే శర్మ, మీరావళి, వెల్పుల గంగాధర్, బంగారు పోతరాజు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం గ్రామం వేములవాడలో కోటిలింగాల దివ్యక్షేత్రంలో స్వామివారి గారి ఆశీస్సులతో కాళీమాత అమ్మవారి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 40 అడుగుల లోతులో 30 అడుగుల అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ దేవత మనకి ఆశీస్సులు ఇవ్వాలని, అదేవిధంగా మన ప్రాంత ప్రజలు కూడా అంత మంచి కార్యక్రమంలో పాల్గొవాలని సంకల్పంతో మన కురాసీన్ అన్నవారు శివలింగ భక్తుల వారి ఆధ్వర్యంలో తెనాలి ప్రజలు కూడా దాంట్లో భాగస్వామ్యాన్ని కోరుకుంటూ ఆ గుడి క్షేత్రం 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు అమ్మవారి విగ్రహానికి పూజ జరుగుతుంది. మరి మన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలోని గల వేమవరం గ్రామం నందు గతంలో అయోధ్య రామ మందిరం రోజున నాడే అదే ముహూర్తానికి కోటిలింగాలు ప్రతిష్ఠ జరిగి 101 అడుగు శివలింగము, 50 అడుగులు నంది, మరి 10,000 పాలరాతి లింగాలతో ఒక మందిరము, మరి 108 శ్రీచక్రాలతో ఒక అద్భుతమైన ఒక మందిరాన్ని కూడా అక్కడ నిర్మించున్నాయి ఆల్రెడీ. అదే మరి దాని పక్కనే మరి ఇదే రోజున మరి ఇంకోటి మరి 40 అడుగులు భూగర్భంలో, మరి భారతదేశంలో ఎక్కడ కని విని విరగని రీతిలో మరి భూగర్భంలో భూమి లోపల దేవాలయాన్ని నిర్మిస్తానికి మరి స్వామి జ్ఞానప్రసన్న గారు సంకల్పించారు. మరి దీనికి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సేవకులందరూ కూడా పూనుకొని ఈ కార్యక్రమాన్ని వేమవరం గ్రామ ప్రజల సహాయ సహకారాలతో నిర్మించడం జరుగుతుంది. మరి ఈ భూగర్భంలో నిర్మించబోయే ఈ యొక్క పాతాళ కాళీ అమ్మవారి దేవాలయానికి మరి అమ్మవారిని ప్రతిష్ఠించే పీఠంలో మన ప్రాంత ప్రజలు కూడా వెళ్ళి అక్కడ రాగి నాణ్యము, శ్రీచక్ర నాణ్యము దాంట్లో వేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి ఆలోచనతో ఈ ప్రాంతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి మీ ప్రజలకంతా తెలియపరచాలని చెప్పేసి అక్కడి నుంచి మరి పిలుపు వచ్చింది. ఈ యొక్క ప్రతిష్ఠా మహోత్సవంలో ఏ వస్తువు కూడా భక్తులు మీ డబ్బులు పెట్టి తెచ్చుకో అవసరం లేదు. ఉచితంగా అక్కడ రాగి నాణ్యము మరి అలాగే శ్రీచక్ర నాణ్యం కూడా అక్కడ ఆ ప్రతిష్టలో వేయబడి ద్రవ్యాలతో పాటు అవి కూడా ఉచితంగా చేస్తారు. ఇవన్నీ కూడా భక్తులు తీసుకొని అమ్మవారి కృప పాత్రలు కావాలని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రజలు ఇచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బుధవారం కొలకలూరు గ్రామంలో జరిగిన మెగా పారిశుద్ధ్యం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించిన ఆయన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పరచడమే ధ్యేయంగా
కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ, కొలకలూరు సర్పంచ్ చొప్పర ప్రీతి, ఎంపీడీఓ అత్తట దీప్తి, ఎంఆర్ఓ గోపాలకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జరగండి మీరు వెనక్కి. ప్రధానంగా ఉదయం నుంచి దాదాపు 90% మాకు వచ్చిన సమస్యలు సైడ్ కాలువల గురించి. వాటి నిర్మాణం జరగలేదు, ఎక్కడ కూడా మరి ఆ కాలువలు పారుదల విషయంలో చాలా ఇబ్బందిగా ఉందనేది ప్రతి రోడ్లో కూడా పాపం మహిళలు ఆ బాధ వాళ్ళు చెప్తానే ఉన్నారు. నేను ఇంతకుముందే అధికారులతో మాట్లాడాను. మనకున్న 21 కిలోమీటర్లు ఒకేసారి వర్క్ ప్రారంభమయ్యేటట్టు ఇప్పుడే నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడాను, పంచాయతీరాజ్ కమిషనర్ గారితో. ఎందుకంటే ఆ శాఖ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరుగుతుంది కాబట్టి ఆయనతో నాకు తప్పకుండా నమ్మకం ఉంది. దానికి కావాల్సిన నిధులు మనం తీసుకురాగలుగుతాం. కమిషనర్ గారు కూడా రేపు ఉదయమే వచ్చి ఆయన కూడా స్వయంగా ఈ ఊర్లో పర్యటించి ఆ 21 కిలోమీటర్లు కూడా శాంక్షన్ చేసేటట్టు ఇక్కడ ఈ పారిశుద్ధ్య కార్యక్రమానికి వెసులుబాటు కల్పించే విధంగా ముందుకెళ్దామని ఆయన మాటిచ్చారు. సో రేపు ఉదయం మీ గ్రామంలో ఉన్న పెద్దలు కూడా మీరందరూ కూడా సహకరించి ఆయన వాస్తవాలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు మీరు కూడా వివరిస్తే బాగుంటుంది అనేది సందర్భంగా తెలుపుకుంటూ, ఎందుకంటే పౌరులుగా మనం నిర్మాణం చేసేటప్పుడు మన ఇళ్ల దగ్గర పారిశుద్ధ్యం గురించి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అధికార యంత్రాంగం ప్రభుత్వం నుంచి మనం వెచ్చించే ఆ డబ్బు పారిశుద్ధ్యం పైన మనం ఏదైతే ఖర్చు చేస్తున్నామో మరింత మెరుగుపరిచే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనకు కావాల్సిన ఈ 3 చక్రాల బండ్లు కానివ్వండి, ఇంకా ఏమైనా యంత్రాలు కావాలన్నా కూడా దానికి స్వచ్ఛాంధ్ర నుంచి శాంక్షన్ చేపిస్తానని మాట ఆయన చెప్పారు. సో కొలకలూరుని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా పారిశుద్ధ్యం విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా రాజీ లేకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం ఈరోజు మనం ఈరోజు శ్రీకారం చుట్టాం. కాబట్టి ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళకి మరింత అద్భుతంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా మనం లోన్లు ఇప్పించి వాళ్ళకి వ్యక్తిగతంగా కూడా సహాయం చేద్దాం అనే విషయం నేను చెప్పాను. ఎందుకంటే చాలా మంది కష్టపడి బిడ్డలు చదివించుకుంటున్నారు. కొంతమంది ఇంజనీరింగ్ చేసిన బిడ్డలు కూడా ఈరోజు ఉపాధి కల్పించలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి వాళ్ళు పాపం ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకుంటున్నారు. అట్లా ఉండకూడదు, ఆ మార్పు తీసుకురావాలి. అందుకనే ఎప్పుడైతే శశికళ గారు ఆ రోజు ముందుకు వచ్చి వారి కుటుంబం ఉన్న అరెకరంతో పాటు ఒక అరెకరం ఆమె కొని మరి ఎకరం స్థలం మనకి స్కిల్ డెవలప్మెంట్ కోసం, నైపుణ్యాన్ని పెంచడానికి కోసం మన కొలకలూరు గ్రామాలను చేయాలనే పాపం ఆమె పట్టుదలతోటి గ్రామానికి ఒక ఆదర్శవంత మహిళగా ఆమె నిలబడి ప్రభుత్వానికి దానం చేసినప్పుడు మేము అందరం గర్వపడ్డాం. యువత చాలా కష్టపడి చదువుకున్నారు. వాళ్ళకి అటువంటి అవకాశాలు కల్పించడానికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కొలకలూరులో మనం అవకాశం కల్పించి మీ అందరినీ కూడా ఇంకా ఆదాయం పెరిగే విధంగా, ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. దేశ చరిత్రలో 12,800 కోట్ల రూపాయలతోటి ధాన్యం సేకరించాం ఖరీఫ్ రబీ కలిపి. ఈ గతంలో ఎప్పుడూ జరగలేదు. సేకరించడమే కాదు, మీ ఖాతాల్లోకి 48 గంటల లోపే మేము నగదు మీ బ్యాంక్ అకౌంట్లోకి వేసాం. ఆ విధంగా ఈ రోజున మీకు ఎరువుల విషయంలో కానివ్వండి, విత్తనాల విషయంలో కానివ్వండి, మరొకసారి మీకు సబ్సిడీల్లో యంత్రాలు కానివ్వండి, మొన్ననే మనం తైవాన్ స్ప్రేలు ఇచ్చాం. ఇప్పుడు డ్రోన్ల గురించి మన ప్రోత్సహించాను. కొలకలూరులోనూ కాజీపేటలోనూ మన యువతని ముందుకు వచ్చి డ్రోన్లు పెట్టుకుంటే వాళ్ళకి నెలకి కనీసం 40 నుంచి 50,000 రూపాయలు ఆదాయం వచ్చేటట్టు ఒక మంచి అవకాశం మన ప్రభుత్వం నుంచి కల్పిస్తున్నాం. 10 లక్షల రూపాయల డ్రోన్ని ఈరోజు కేవలం 2,50,000 రూపాయలకి మనం పొదుపు సంఘాలు కానివ్వండి, రైతు సంఘాలు కానివ్వండి ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా మన ఊళ్ళో 2,20,000 రూపాయలు ఆర్థిక సహాయం వచ్చేటట్టు, తద్వారా మీరు గొర్రెలు కానివ్వండి, మేకలు కానివ్వండి, గేదెలు కానివ్వండి మీరు కొనుక్కొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఉపయోగించే పడే విధంగా మన నియోజకవర్గంలో కనీసం 100 మందికి ఒక టార్గెట్ పెట్టుకుని మనం ప్రారంభించుకుంటాం. ఆ వివరాలు కూడా త్వరలోనే మీకు అందిస్తాం. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. మన దగ్గర ఉన్న ఈ శాఖల ద్వారా మీకు మరింత మెరుగైన అవకాశాలు కల్పించే విధంగా మన ఊరిని అభివృద్ధి చేసుకుంటాం. మనం ముందుకెళ్దాం. వాళ్ళందరి దగ్గర అర్జీలు తీసుకుని ఏ శాఖగా శాఖ
ఖచ్చితంగా మీకు వారం రోజుల లోపే ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంతో కూడా మీకోసం పనిచేస్తారు. దాన్ని నేను మాటిస్తున్నాను. 21 రోజుల్లో పరిష్కారం చేయాలి. అది రేషన్ కార్డు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, మీకు జవాబు కరెక్ట్గా చెప్పాలి. మేము అది వర్తిస్తుందా వర్తిస్తుందా, మీకు అర్హత ఉందా లేదా అనే విషయం చెక్ చేసుకుని ప్రతి కుటుంబానికి ఆ వివరాలు తెలిపే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కానీ మీరు పౌరులుగా మీరు గర్వపడాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఆయన పడుతున్న కృషి మీరు చూశారు. ఏ విధంగా మన ప్రాంతాల అభివృద్ధి కోసం, అమరావతి రాజధాని నిర్మాణం కోసం, తద్వారా తెనాలి నియోజకవర్గంలో కూడా మనకి మరింత మెరుగైన అవకాశాలు కల్పించే విధంగా వైద్యం కానివ్వండి, విద్య కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి, ఎక్కడా లోటు లేకుండా మీరందరూ కొంచెం కలిసిమెలిసి ఒక మంచి వాతావరణంలో పెట్టుబడుల్ని మనం ఆహ్వానించే విధంగా, ఎవరైతే పాపం పెద్ద మనసు వ్యక్తులు వచ్చి మనకి దాతలుగా నిలబడుతున్నారో వాళ్ళందరి గురించి కూడా మనం గర్వపడే విధంగా మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు, ప్రతి కుటుంబాన్ని మనం సమానంగా పెంచే విధంగా ఒక ప్రయత్నం చేద్దామని P4 కార్యక్రమం అనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఆ కార్యక్రమం ద్వారా మన ఊళ్ళో కూడా మనం కొంతమంది గుర్తించి ఆ పేదరికంలో ఉన్న ఆ కుటుంబాలని ముందుకు తీసుకొచ్చే విధంగా మనందరం కలిసి వాళ్ళకి ఆర్థికంగాను సామాజికంగాను వాళ్ళకి నిలబడదాం, వాళ్ళకి అండగాని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, ఎవరైతే కష్టపడి పాపం ఉదయం నుంచి మనతో పాటు తిరుగుతున్నారో అది చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మండలంలో ఉన్న పారిశుద్ధ కార్మికులను కూడా దాంట్లో కలుపుకుని వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఆ బీమా పథకం కింద వర్తించేటట్టు నేను స్వయంగా వాళ్ళకి ఆదుకుంటానని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మంత్రి గారు చాలా శ్రద్ధతో పొద్దు నుంచి కూడా ఇంటింటికి వెళ్ళి ఎవరి సమస్యలు ఏంటి అని తెలుసుకుని ఉన్న అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో మనం మేజర్గా డ్రైన్ ఒకటి లేదు అని ఐడెంటిఫై చేశాము. సో అలాగే ఇక్కడ మనకి పంచాయత్ నుంచి DPO గారు కూడా వచ్చారు, DLPO గారు, MPDO గారు కూడా మొత్తం అప్పటికప్పుడు మెషినరీ సార్ చెప్పడంతో తెచ్చి క్లీన్ చేశారు. ఇంకా కూడా చాలా పని చేయాల్సింది అని ఐడెంటిఫై చేసి ఈవినింగ్ వరకు కూడా చాలా టార్గెట్స్ ఇచ్చారు. సో ఈ గ్రీవెన్స్ అయిన తర్వాత మళ్ళీ కూడా సార్ ఇంకో రౌండ్ వెళ్ళి వాటిని సూపర్వైజ్ చేస్తారు. సో డ్రైన్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, మనం ఎలా కొలతలూరులో ఎస్పెషల్లీ BC కాలనీ రూపురేఖలు మార్చచ్చు అని ఇప్పుడు ఒక ప్లాన్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. సో ఇది మేము జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసి అలానే రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ కూడా నుంచి కూడా ఫండ్స్ కానీ లేకపోతే టెక్నికల్ హెల్ప్ కూడా తీసుకురావడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ వచ్చే గ్రీవెన్సెస్లో మనకి పెన్షన్ అండ్ హౌసింగ్ కూడా చాలా పిటిషన్స్ వచ్చాయి. సో అవి కూడా వెల్ఫేర్ అసిస్టెంట్స్కి ఇవ్వడం జరిగింది. హౌసింగ్కి సంబంధించి తహసీల్దార్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము, ఎవరైతే అప్లికేషన్స్ వస్తున్నారో తీసుకోమని. సో ఇవన్నీ కూడా వచ్చే రోజుల్లో మనం ప్రాసెస్ చేసి గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాగానే అది న్యూ లిస్ట్ తయారు చేయడం జరుగుతుందండి. సో అలాగే ఇక్కడ గ్రీవెన్స్లో కూడా ఏవైతే తీసుకుంటారో అవి కూడా SLAలో వచ్చేటట్టు, SLA పీరియడ్లోనే రిజాల్వ్ చేసేటట్టు ఆన్లైన్ ఎక్కించిన వారికి కూడా మేము ట్రై చేస్తాం సార్. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేయడంతో పులిచింతల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుండి నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో అధికారులు పులిచింతల ప్రాజెక్టు 6 రేడియల్ గేట్లు 3 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం నుండి పులిచింతల ప్రాజెక్టుకు 3,01,255 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా విద్యుత్ ఉత్పత్తికి 17,600 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. 10 రేడియల్ గేట్లు 3 మీటర్లు ఎత్తు ద్వారా 2,36,745 క్యూసెక్కులు దిగువ ప్రకాశం బ్యారేజ్కి విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 41.339 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు. ఎగువ నుండి నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందని తెలుస్తుంది. సకాలంలో ప్రాజెక్టుకు నీరు చేరడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెనాలి మండలం కోపల్లె గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్లపూడి చిన్న అబ్రహం బుల్లయ్య అకాల మరణం చెందారు. బుల్లయ్య భౌతిక కాయాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ సందర్శించి నివాళులు అర్పించారు. దివంగత బుల్లయ్య కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు భాషా, కోపల్లె గ్రామ నాయకుడు పెనుమల ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తెనాలి మండల ప్రెసిడెంట్ బుల్లయ్య గారు చనిపోవటం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన కుటుంబం కానీ ఆయన కానీ అధికారం ఉన్నా లేకపోయినా పార్టీకి, పార్టీ నాయకులకి అందరికీ కూడా, ఇక్కడున్న కార్యకర్తలందరికీ కూడా అండగా ఉండి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా తలలో నాలుకలా వ్యవహరించి మా పార్టీని ఈ రోజుకి కూడా ముందుకు తీసుకొచ్చిన నాయకుల్లో బుల్లయ్య గారు ఒకళ్ళు. అటువంటి నాయకుడు పరమపదం చెందడం అనేది వ్యక్తిగతంగా మా పార్టీకి, మాకు చాలా ఒక అండను కోల్పోయిన బాధ ఉంది. కర్లపూడి చిన్న అబ్రహం మేమంతా జనాలు ముద్దుగా పిలుచుకుంటారు బుల్లయ్య గారు అని చెప్పి. మరి బుల్లయ్య గారు కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టినటువంటి సైనికుడు. బుల్లయ్య గారు తన బాల్యదశ నుంచి కూడా మరి ఇందిరాగాంధీ గారు, అట్లానే శ్రీమతి ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఆ రోజు దేశ స్వతంత్రానికి అన్ని దగ్గరగా ఉండి చూసినంతగా ఉన్నటువంటి మనిషి. ఒక పెద్ద నాయకుడు, వ్యవసాయ రంగం, రైతాంగం గురించి బాగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి. మా మీటింగుల్లో కూడా ఎప్పటికప్పుడు రైతాంగం ఎదుర్కొనేటటువంటి సమస్యలు కానివ్వండి, రైతులు పడుతున్నటువంటి బరువులు కానీ, కష్టాలు కానీ, వీటన్నిటి మీద ప్రభుత్వాలు అవగాహన రాహిత్యంతో చేస్తున్నటువంటి ఇబ్బందులు కూడా ఎప్పటికప్పుడు లేవనెత్తుతూ ఇవాళ ఈ మండలానికి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీ బుల్లయ్య గారు మరణించడం మా అందరికీ తీవ్ర కలతను చేకూర్చేసిందని. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొలకలూరు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. బుధవారం కొలకలూరు గ్రామంలో జరిగిన మెగా పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్. ఇంటిలో న్యాయం చేయలేని జగన్ వీధిలో న్యాయం చేస్తాడా? సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.